సాయిరామ్, నేను మీ విశ్వకర్మ వాస్తు యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఖాళీ స్థలాలు వదలాలండి, మాకు తెలుసు వాస్తు, కానీ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్తున్నారు. తూర్పులో ఎంత వదులుతామో ఉత్తరంలో కూడా అంతే వదలాలి, అలాగే దక్షిణంలో ఎంత వదులుతామో పశ్చిమంలో కూడా అంతే ఖాళీ స్థలం వదలాలి. రేషియో తెలుసండి మాకు కూడా, అంటే తూర్పు కంటే పశ్చిమంలో తక్కువ ఉండాలి, ఉత్తరం కంటే దక్షిణంలో తక్కువ ఉండాలి. కానీ రెండు ఇలా ఈక్వల్గా ఉండాలా? అంటే ఉత్తరంలో ఎంత వదిలిపెట్టామో తూర్పులో కూడా అంతే ఉండాలా? అలాగే దక్షిణంలో ఎంత ఖాళీ స్థలం వదిలామో పశ్చిమంలో కూడా అంతే ఉండాలా? అలా ఉండాలని చెప్తున్నారు. కానీ నేనేం చెప్తానంటే, కరెక్టే, ఈ ఖాళీ స్థలాల గురించి అందరికీ తెలుసండి, వదలాలి. కానీ ఎటుపక్క ఎంత వదిలితే బాగుంటుంది? ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఎవరు మార్చలేమండి, మారకూడదు కూడా. తూర్పులో ఉత్తరంలో దక్షిణం పశ్చిమం కంటే ఎక్కువ ఉండాలి, దీంట్లో తిరగలేదు. కానీ తూర్పులో ఎక్కువ ఉండాలి, ఉత్తరంలో ఎక్కువ ఉండాలి. కానీ ఈ స్థలానికి స్థానబలాన్ని బట్టి ఉత్తరంలో ఎక్కువ ఉండాలా, తూర్పులో ఎక్కువ ఉండాలా? అంటే పశ్చిమం కంటే. అలాగే దక్షిణం కంటే ఉత్తరంలో ఎక్కువ ఉండాలా? ఇటుపక్క ఎక్కువ స్థలం ఉంటే బాగా మనకు రిజల్ట్స్ వస్తాయి. 4 పక్కల ఖాళీ స్థలం వదలాలి, కరెక్టే, దాంట్లో కాంప్రమైజే లేదు. కానీ ఈ ఇంటికి బాగా రిజల్ట్ రావాలంటే తూర్పులో బాగా ఖాళీ స్థలం ఉత్తరం కంటే ఎక్కువ వదలాలా, లేకపోతే ఉత్తరంలో తూర్పు కంటే ఎక్కువ వదలాలా అన్నది ఆ ఖాళీ అక్కడ ఉన్న స్థానబలాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఫండమెంటల్ ప్రిన్సిపల్ మాత్రం ఇది తప్పదు. ఉత్తరం కంటే దక్షిణం తక్కువ ఉండాలి, తూర్పు కంటే పశ్చిమం తక్కువ ఉండాలి. కానీ ఎటుపక్క తూర్పులో ఎంత ఉండాలి? ఉత్తరం కంటే తూర్పులో ఎక్కువ ఉండాలా, లేకపోతే తూర్పు కంటే ఉత్తరంలో ఎక్కువ ఉండాలా? ఈ రేషియో ఎలా ఉంటే ఎంత రిజల్ట్ వస్తుంది అనేది ఆ స్థలంలో ఉన్న స్థానబలాన్ని, అక్కడ నైసర్గికంగా ఉన్న పరిస్థితుల్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. అలా చూసి కట్టుకుంటే, అనుభవం ఉన్న వాస్తవతను అక్కడ తీసుకెళ్ళి చూపిస్తే, ప్లాన్ చేసేటప్పుడు కరెక్ట్గా చెప్తారు. దాన్ని బట్టి కట్టుకుంటే చక్కగా మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణగా చెప్తానండి. మనం ఉత్తరం ఫేసింగ్ వెళ్ళాలనుకోండి, మనకు స్థలం బాగా డెప్త్గా ఉంది, స్థలం చాలా ఉంది, లేదా పక్కవాడు స్థలం అంతే ఉందనుకోండి. ఉత్తర ఫేసింగ్ హౌస్కి మన తూర్పులో ఉన్న నేబర్ కంటే కూడా, ఇంటి కంటే కూడా మనం ఉత్తరంలో ఖాళీ స్థలం ఎక్కువగా వదిలిపెట్టి ఇల్లు కట్టుకున్నాం అనుకోండి. అప్పుడు ఏమవుతుంది? తూర్పులో ఉన్న నేబర్ కంటే మన ఇల్లు వెనక్కి జరిగిపోతుంది. అంటే తూర్పులో ఉన్న నేబర్ కంటే ఇల్లు మన ఇంటి కంటే ముందుకు వస్తుంది ఖాళీ స్థలంలోకి. దాంతో మనకు తూర్పు ఈశాన్యం దోషపూరితం అవుతుంది కొద్దిగా. ఎప్పుడు కూడా మన పక్కన తూర్పున ఉన్న నేబర్ ఇంటి కంటే లెవెల్లో ఉండాలి లైన్, ఉత్తరం లైను, లేకపోతే కాస్త ముందుకైనా కట్టుకోవాలి. దానిపైన ఇప్పుడు ఖాళీ స్థలం కూడా డిపెండ్ అయి ఉంటుంది కదా. అలాగే తూర్పు వైపు కూడా అది చూసుకొని కట్టుకుంటే, ఫండమెంటల్గా చెప్తున్నాను, తన బలాన్ని పక్కన పెడదాం. లేదు మనం ఉత్తరంలో చాలా ఖాళీ స్థలం వదిలేసాం, మనం వెనక్కి జరిగి కట్టుకున్నాం, ఉత్తరంలో ఖాళీ స్థలం ఎక్కువ ఉండాలని. పక్కనే ఉన్న తూర్పు నేబర్ ఇల్లు ఏంటి, మనకంటే ముందుకుంటుంది. దాంతో మనకు కొన్ని ప్లస్ పాయింట్స్ అన్నీ కూడా తగ్గిపోతాయి. ఇది ఫండమెంటల్ ప్రిన్సిపల్, ఇలా చూసుకోవాలి మ్యాథమెటికల్గా. సాయి రక్ష.